మరి ప్రస్తుతం ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర అయితే మరి కవిత గారు నిర్వహిస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆ నిరాహార దీక్షకు మద్దతు పలకడానికి మనతో పాటే ఉన్నారు మరి జాగృతి సీనియర్ నాయకులు స్వామి గౌడ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు 72 గంటల నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు కవితక్క అయితే ఖచ్చితంగా. కానీ కేంద్రంతో ఒత్తిడి తీసుకురావాల్సిన కవితక్క మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంతకు ఒత్తిడి తెస్తుంది? కేంద్రంలో ఒత్తిడి తీసుకున్నాం. ఇప్పుడు కార్యాచరణ ఇప్పుడు ఇందిరా పార్క్ లో ఇప్పుడు మన స్టేట్ లో పెట్టినాం కదా 72 గంటలు. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఢిల్లీలో ఉంటుంది మాది. ఆ ఢిల్లీ ఉంటే కానీ అక్క చెప్పాలి, అక్కతోని మేము అక్క ఆచరణ నడుస్తాం కాబట్టి అక్క ఏ విషయం ఉన్నా చెప్తుంది. ఈ ప్రోగ్రామ్ ఈ 72 గంటలు ఏదైతే ఉందో దానికి భారీ ఎత్తున తండోపతండాలుగా మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత జనాలు వస్తూ ఉన్నారు. మా బీసీ కులాలు అన్ని కులాలు మా 120 కులాలు ఉంటాయి. 120 కులాలు ఎన్ని కులం సంఘం నుంచి అందరూ మద్దతు తెలుపుతూ వచ్చిపోతా ఉన్నారమ్మా. వచ్చిపోతానే ఉన్నారు. కాకపోతే వస్తున్నారు కానీ ఇందులో మరి 10% ముస్లింలకు వర్తిస్తుంది కాబట్టి మేము ఆమోదించము అని బీజేపీ నాయకులు బీజేపీ అంటున్నారు కదా. ఇప్పుడు 10% అంటున్నారు కదా. ఇప్పుడైతే ఇప్పుడు 120 కులాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అది 10% వాళ్ళు ఇట్లా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని ఇప్పుడు వాళ్ళకి ఇట్లా భారతీయులే ఇక్కడనే కదమ్మా. వాళ్ళు ఇప్పుడు ముస్లిం అయినంత వరకు లేని వాళ్ళు చాలా మంది లేరా? చాలా మంది ఉన్నారు కదా. చాలా ఇప్పుడు అందరూ ఒకటే కదమ్మా. అందరూ భారతదేశంలోనే కదా ఉంటున్నారు. వాళ్ళు ఏదో అప్పుడు పోలే కదా, పాకిస్తాన్కి పోలే కదా. ఇక్కడ ఉంటున్నప్పుడు అందరూ మన వాళ్ళే కదా భారతదేశంలో ఉంటే మరి అదైతే కరెక్టే. కానీ మొన్న చూసుకుంటే తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఆయన అంటే ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీసీ నాయకులే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి అన్నారు అసలు కవితక్కకి బీసీ బిల్లుకి సంబంధం ఏంటి, మాది కదా ఆ ఘనత, ఆమె ఎందుకు సంబరాలు జరిపించుకున్నారు, మా తీన్మార్ మల్లన్న పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది అన్నారు. మరి దీని గురించి ఆయన ఎట్లా ఇండివిజువల్ గా ఆయన బీసీ అయితే అట్లా అనుకుంటాడమ్మా. ఇప్పుడు ఉండొచ్చు సంఘాలు, బీసీ సంఘాలు ఉండొచ్చు, ఆయన ఇంకా ఒక 2-3 ఉండొచ్చు. మిగతా సంఘాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు యూపీఎఫ్ అని ఉంది కదా. యూపీఎఫ్ నాయకులంతా మన కవితమ్మ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత నాయకత్వంలో కదా మేము పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు మా కోసం కొట్లాడుతుంది కదా. ఇప్పుడు ఓసీ బిడ్డ అయితేంది, రావు అయితేంది, మా కోసం బీసీల కోసం కొట్లాడుతుంది కదా, ఫైట్ చేస్తా ఉంది కదా. మీరు చూస్తూనే ఉన్నారు, ఇంత జనాలు చూస్తూ ఉన్నారు కదా. అవును, మీరు బీసీ బిడ్డనే. మరి తీన్మార్ మల్లన్నేమో నేనే పోరాడుతున్నాను. ఆయన పోరాడుతున్నాడమ్మా. ఇప్పుడు మైక్లో చెప్పుకుంటే అవుతుందా? ఆయన చెప్పుకుంటే అవుతుందా? నాదేం చెప్పు. ఇప్పుడు చూడండి మీరే ఎంత వేల మంది జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారు కదమ్మా. మరి ఆనాడు కేసీఆర్ గారు ఇలాగే నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి ఇప్పుడు అదే నిరాహార దీక్షలో ఆయన ఆశీర్వాదంతోనే కవితక్క గారు కూడా కూర్చోవడం జరిగింది. మరి తను కూడా ఈ బీసీ రిజర్వేషన్ ని సాధిస్తుందంట. పక్కా సాధిస్తామమ్మా. అందుకనే కూర్చున్నాం కదా. పక్కా సాధించి తీరుతాము. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఎవరికి న్యాయం జరుగుతుంది? ముందుగా సోషల్ మీడియా రిపోర్టర్లందరూ కూడా మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియా లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోయేటటువంటి అంశం ఉంది. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు ఇష్టం వచ్చినట్లు చులకనగా చూస్తూ ఈ చిన్న జర్నలిస్టులు వీళ్ళతో ఏమవుతుంది ఏమవుతలేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా. నిన్ను గద్దె ఎక్కించడానికి మొట్టమొదటగా ఈ మహిళా జర్నలిస్టులు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి చిన్న జర్నలిస్టు సంఘాలు ఏర్పాటు చేసుకొని మీకు కొంత మేరకు సహాయం చేసినా దాన్ని మర్చిపోయే రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ జర్నలిస్టులు అందరూ ఉసురు తగిలి ఏదో ఒక రోజు నిన్ను గద్దె దింపడానికి వాళ్ళే సిద్ధమవుతున్నారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. మరి బీసీ రిజర్వేషన్ ఇప్పుడు ఈ బిల్లు గురించి కవిత గారు చేపట్టిన ఈ నిరాహార దీక్ష ఎంతవరకు కొనసాగుతుంది? నిరాహార దీక్ష కవితమ్మ గారు 72 గంటలు ఏదైతే చేస్తానని చెప్పి ఆమె ప్రకటించిందో దానికి గౌరవ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా మేము అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అక్కగారు దృఢ సంకల్పంతో ఒక తెలంగాణ రుద్రమ దేవిగా అవసరం అనుకుంటే బీసీల యొక్క అభ్యున్నతి కోసం సెంట్రల్లో దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి అక్క ఏం చెప్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ కోసము ఎన్నో రకాలుగా ఎంతో మంది రకరకాలుగా మాట్లాడి ఈరోజు ఎవరెవరి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ
బీసీ ఉద్యమాన్ని ఈరోజు మెడకేసుకొని అంటే తన తలపైన పెట్టుకొని ఊరేగుతున్నటువంటి వ్యక్తి కవితమ్మ గారు. బ్రదర్, మరి మన చూసుకుంటే బీసీ బిల్లు అనేది కేవలం బీసీ సంఘాలకు సంబంధించింది, బీసీ బిడ్డలకు సంబంధించింది. కవితక్కకు బీసీ బిడ్డలకు సంబంధం ఏంది? బీసీ బిల్లుకు అసలు ఆమెకు సంబంధమే లేదు, ఆమె ఎందుకు సంబరాలు జరుపుకుంది అని తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఒక ఆడపిల్లను అనాల్సిన మాటలు కావి అలాంటి పదజాలాలు వాడాడు కదా. మరి ఈ రోజున కూడా ఆ మాటలు పట్టించుకోకుండా ఇక్కడ కవితక్క అయితే నిరాహార దీక్షకే పూనుకుంది బీసీల కోసం. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేనండి, ఈ బీసీ రిజర్వేషన్ 42% కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ రోజు మరి బీసీల చేత ప్రకటించాల్సి ఉండే కదా కాంగ్రెస్ పార్టీ. ఒక రెడ్డి అయినా ప్రకటిస్తాడు, ఒక బాపనైనా రాహుల్ గాంధీ వాళ్ళ బాపనులు వాళ్ళు ప్రకటిస్తారు, ఆయన వచ్చి కూడా ప్రకటిస్తాడు. సోనియా గాంధీ వాళ్ళంతా ఏ క్యాస్ట్ మరి ప్రకటించేటప్పుడు లేని సోయి. ఇప్పుడు ఈ ధర్నా వల్ల ఎవరికి ప్రయోజనం? కవితక్క గారి కులం ఏమన్నా ఇక్కడ రాజకీయంగా బెనిఫిట్ పొందేది ఏమన్నా ఉందా? ఏమాత్రం కామన్ సెన్స్ లేని ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆయన వెనుక ఎంతో మంది బీసీలు ఉన్నారని చెప్పి అరాచకవాదులకి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త తీన్మార్ మల్లన్న, నీ భర్తం చెప్తానా. ఒకటి ఏంటంటే జాగృతి యునైటెడ్ ఫ్రంట్ పూలే ఫ్రంట్ ఏదైతుందో బీసీలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సంఘీభావం తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు 72 గంటల దీక్షకు కనీసం పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం 72 గంటల దీక్షకు ఇప్పటి వరకు సాయంత్రం వరకు ఇచ్చిందండి. ఒక డెమోక్రటిక్ స్ఫూర్తిని చాటాల్సిన గవర్నమెంట్, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటాల్సిన గవర్నమెంట్ సభకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా 4 గంటల వరకు మీరు పెట్టుకోండి అని చెప్తా ఉంది. కానీ ఒక్కటి ఏంటంటే అక్కగారు ఉత్తుత్తి పట్టు పట్టలేదు, ఉడుం పట్టే పట్టిళ్ళు. మేమంతా కూడా జాగృతి సైనికులమంతా అక్క వెనుకాల ఉన్నాం. బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు ఏ నాయకుడిని నమ్మినా కూడా బీసీలల్లా ఎవరిని నమ్మితే ఎవరు చక్కగా ఉన్నారండి? ఏ ఒక్క నాయకుడు అయినా ఏ పార్టీకి లేకుండా స్వతంత్రంగా బీసీల పక్షాన ఉన్నాడా? జాజుల శ్రీన్ అన్న కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతాడు, తీన్మార్ మల్లన్న కొత్తేశం కట్టి ఏదేదో పార్టీలు రకరకాల పార్టీలు తిరిగిండు. ఆయన రకరకాల పార్టీలు తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయన సరే పార్టీ నుండి సస్పెండ్ కావచ్చును, కానీ నీ నేపథ్యం ఏంటిది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేయట్లేదు, మేము పార్టీ తరఫున కాదు. ఇది కవితక్క ఓన్లీ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా వచ్చి నిలబడేది ఇక్కడ బీసీల తరఫున. ఇంత గొప్పగా పోరాడుతూ ఉంటే ఒక ఆర్ కృష్ణయ్య గారు మొన్న ఒక మాట చెప్పిండు, కవిత గారి దీక్ష మాకు బీసీలకు చాలా బలం చేకూరుస్తుంది అని చెప్పిండు. ఆయన గొప్ప నాయకుడు బీసీ సంఘాలలో. గట్ల ఆ విశాల దృక్పథం లేని కుంచిత స్వభావాలు తీన్మార్ మల్లన్న లాంటి విధవలు, ఈ విధవలకి ఏమర్థమవుతుంది? ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెడితే ఎవడొచ్చిండి వెనకాల? నీ వెనక ఎవడొచ్చిండు? తీన్మార్ మల్లన్న ఆర్ట్స్ కాలేజీలో నువ్వు మీటింగ్ పెడితే ఎవడొచ్చిన? ఉన్న నాయకులందరూ ఇజ్జత్ తీసినావు నువ్వు. బీసీ డిమాండ్ చాలా పలసగా ఉన్నదని చెప్పి హెలికాప్టర్లు వచ్చి నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చినావు బాహుబలి వల్ల, నీ అంత అటర్ఫ్లాప్ అయింది అది. కాబట్టి తీన్మార్ మల్లన్న నిన్ను ఇప్పటికీ కూడా నీ వ్యాఖ్యలు నువ్వు ఇంకా కూడా సమర్థించుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు అనేక ప్రకల్పాలు పలుకుతా ఉన్నావు. కాబట్టి నిన్ను ఖచ్చితంగా కూడా సైనికుల లెక్క ఈరోజు ఇక్కడ దీక్ష కంటిన్యూ అవుతుంది. బీసీల కోసం అవుతుంది, బీసీల బెనిఫిట్స్ కోసమే, రాజకీయ హక్కుల కోసమే ఈ దీక్ష జరుగుతూ ఉన్నది. ఇది 100% కరెక్ట్. వాడవడా వీడవడా అంటాడు కవితకి ఏం సంబంధం అంటే మీరు చేసుకోక ఎవడద్దు అన్నారా నాయన? మీరు చేసుకోక ఎవడద్దు అన్నాడు? నువ్వు బీసీల కామారెడ్డి డిక్లరేషన్ తోని బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉన్నది? నీకు అధికారం ఇచ్చింది ఎవడు? బీసీ ఓటర్లందరూ నువ్వు స్థానికంగా ఉన్న లీడర్లంతా కూడా రేపు పొద్దున మాకు రిజర్వేషన్ వస్తే మీరు రాజకీయంగా పోటీ చేయవచ్చు అని నీ హామీలతోని నీ మేనిఫెస్టోతోని వచ్చి వాళ్ళు నీకు ఓట్లు వేయించారు. నువ్వు గద్దెనెక్కిన తర్వాత నువ్వు చేస్తున్నది ఏమిటి? ఆర్డినెన్స్ పేరిట కాలయాపన చేస్తా ఉన్నావు. బీజేపీ చేయాలని చెప్పి ఇంకా ఏది అటు ఇటు కపట నాటకాలు ఆడుతూ ఆ పార్టీ మీదకి ఈ పార్టీ మీదకి ఆ పార్టీ నెడుతూ దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. మీరు వెంటనే వేగిరం చేయాలి. బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించే మీరు తప్పకుండా ఎలక్షన్లో పోవాలి. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లును కూడా దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి సంతకాలు పెట్టించి అంతే అది ఆమోదింపజేయాలి. పార్లమెంట్లో కూడా ఈడ కూడా గవర్నర్ చేత కాంగ్రెస్ పార్టీ ఆమోదింపజేస్తేనే మీకు స్థానం ఉంటే తప్ప, లేకపోతే రాజకీయంగా మీ సమాధి కట్టడానికి కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టడానికి కూడా మీ సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ దాకా, కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా కూడా ఇప్పుడు ఈ చర్చ నడుస్తూ ఉన్నది. ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారు బీసీలకి. అంటే ఈ చర్చ అనేది ఇప్పుడు ప్రకంపనలు అనేవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ 72 గంటలలో ఎక్కడ ఉన్నా కూడా దీక్ష కొనసాగిస్తానని చెప్పి మా అధినేతలు చెప్పారు. కాబట్టి ఇక్కడ నుండి జరగబోయే ఉద్యమాలన్నీ కూడా
మాకు ఈ ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఉద్యమాలు మాకు తెలియని కావు. ఒక జాట్ల తరహా ఉద్యమం, ఒక గుజ్జర్ల తరహా ఉద్యమం, రైలు పట్టాలు పీకే ఉద్యమం కూడా నెక్స్ట్ జరుగుతుంది. మరింత సమరశీలతతో మీరు పోరాడతాం ఈ బీసీ సమస్యల కోసం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.